మాట్లాడతాం. నెక్స్ట్ భరణి గారు సుమన్ శెట్టి గారితో నీకు దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది అంటే, రిలేషన్లో ఉంటే, అంటే నాతో ఎవరైనా బంధం పెట్టుకుంటే దెబ్బ తగిలే ఛాన్స్ ఉంటే ఆ దెబ్బ నేను తీసుకున్నట్టు కూడా రెడీగా ఉంటా. అంటే నేనంత వాళ్ళ కోసం నిలబడిపోతాను, నేనంత ప్యూర్గా ఆ రిలేషన్లో ఉంటాను అనేది. ఇది ఎగ్జాజరేషన్ కాదు, కొంతవరకు ఫ్యాక్టే. పాపం భరణి గారు ఒకరి కోసం నిలబడితే గట్టిగానే నిలబడతారు, దట్ ఈస్ ఫర్ షూర్. అది షోలో వీళ్ళతో రిలేషన్లో పెట్టినప్పుడు నాకు ఎప్పుడు కూడా ఈయన ఆటపరంగా ఒక్కొక్కసారి వెళ్ళిపోతున్నప్పుడు అటు ఇటు ఏదైనా చేయడానికి ట్రై చేసాడేమో, కానీ ఈ జర్నీలో ఆ ఎమోషన్ బాండింగ్లో మాత్రం పాపం దివ్య తనుజ గారిని ఇద్దరిని దాన్ని ఏమంటారు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారు జెన్యున్గానే. అలా చేయకుండా ఉండంటే ఈయనకి కష్టాలు ఉండేవి కాదు. భరణి గారు ఈజ్ గుడ్ పర్సన్, దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటే వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయకుండా ఒక్కరిని హట్ చేసేద్దాం, వాళ్ళు ఆడిన జావని నాయన వీళ్ళు హట్ అయిందని వాళ్ళని కూడా ఒక్కరిని చూసేస్తే ఈయన ఆట భయంకరంగా ఉండేది. కానీ వాళ్ళని హట్ చేయలేక ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకొని రావాలనే ఈ క్షణం దాకా కూడా వెయిట్ చేయబట్టి ఆయన ఇదైంది. అది గుడ్ పర్సనాలిటీ, ఇట్ షోస్ హిస్ పర్సనాలిటీ. నేను చెప్పింది క్లారిటీ వచ్చింది అనుకోండి, నేను అనుకోకుండా బలి చెప్పే ఈ పాయింట్ని. తర్వాత సరికి ఇక్కడ ఏమంటున్నారంటే ఇతను అనగానే దివ్య ఇవే వద్దు మా అమ్మ అంటే ఈయన దూరం అవుదామని అన్నట్టుగా ఉన్నారు ఇక్కడ. మనకి అది చూపించారు. మా అమ్మకే ప్రాబ్లం లేదు, మా అమ్మే ఓకే అండి, ప్రపంచం అంతా ఏమనుకుంటే నాకేంటి అసలు నాకు అర్థం కాలేదు. నన్ను దూరం చేశారు, ఏం ప్రాబ్లం దానికి, మీకేం ప్రాబ్లం దానికి? నన్ను దూరం చేశారు కదా, మీకు దెబ్బ తగలకుండా ఉంటే మీరు నాతో మాట్లాడే వాళ్ళే కాదు కదా. ఇక్కడ ఈవిడ ఫస్ట్ తీసుకొచ్చారు, అది నిజం మామ. ఫస్ట్లో ఆయన ఏమో నాకు తెలిసి తనుజ గారికి, ఇది నేను ఫ్యాక్ట్స్ మాట్లాడతా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫీల్ కానీ ఆ తర్వాత సరికి దట్స్ మై ఒపీనియన్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫీల్ కానీ, వాళ్ళ పిఆర్లు ఫీల్ కానీ, వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ కానీ నాకు అనిపించింది చెప్పకపోతే నాకు ఆగదు. భరణి గారు ఇనిషియల్ డేస్లో తను చేసింది రైట్, బట్ వచ్చిన టైంలో ఆ టైంలో నేను వెళ్ళిన అదే చేస్తాను, పర్ఫెక్ట్గా చేస్తాను. ఎందుకంటే నేను ఓట్స్ తక్కువ పడి నేను ఎలిమినేట్ అయ్యాను. ఇక్కడ నుంచి అన్ని పాయింట్లు బాగుంటాయి. నేను ఓట్స్ తక్కువ ఎలిమినేట్ అయిన వ్యక్తిని రీఎంట్రీ ఇచ్చినప్పుడు రీఎంట్రీ కూడా ఓట్స్ మీద డిపెండ్ అవుతుందని చెప్పారు. అప్పుడు తనుజ గారితో నేను బాగానే ఉంటాను, భరణి గారు కూడా తనుజ గారితో బాగున్నారు, దివ్య గారితో ఇనిషియల్ డేస్లో బాగాలేరు. కానీ తర్వాత ఆ అమ్మాయి నిజంగానే దివ్య కొన్ని సిచ్యువేషన్లో ఈరోజు వర్స్ట్గా అనిపించారు. కానీ ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తే హెల్త్ బాగాలేనప్పుడు ఆయన సొంత అన్న చూసుకున్న దానికంటే ఎక్కువ చూసుకున్నారు. ఒక డాక్టర్ ఒక పేషెంట్ని ఎలా చూసుకుంటారో కాకుండా ఈ అమ్మాయి డాక్టర్ విత్ లవ్ పేషెంట్ని ఎలా చూసుకుంటారో అంత నీట్గా చూసుకున్నారు. అదే చేసింది. కానీ ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ జరగకపోతే ఖచ్చితంగా ఈయన భరణి గారు అంత క్లోజ్గా మాట్లాడరేమో అన్నంత విధంగానే ఉన్నారు దివ్యతో. దివ్యాని ఎగనిస్ట్గానే ఉండాలి, ఎందుకంటే దివ్యకి అప్పుడు నెగిటివిటీ ఉంది, కానీ తనుజ గారికి పాజిటివిటీ ఉంది, తనుజ గారికి గట్టిగా ఓట్లు ఉన్నాయి అనే ఉద్దేశంతో కూడా వచ్చారు. స్టిల్ నేను చెప్తున్నా, నేనున్నా కూడా అదే చేస్తా, అదే చేయాలి, అదే ఆట ఆడాలి, తప్పదు. తర్వాత 2-3 వారాలతో సర్వైవర్ మోడ్లో పడిన తర్వాత నీ గేమ్ స్టార్ట్ చేయాలి. ఆ టైంలో ఎవడున్నా అదే చేస్తారు, భరణి గారు అదే చేశారు. ఆ తర్వాత దివ్య నాకు వచ్చిన గోల్ నాకే అయిపోయింది, నాకు వచ్చిన గోల్ నాకు అయిపోయింది, నేను కావాలంటే రేపు వెళ్ళిపోతే ఎల్లుండి వెళ్ళిపోతే నాకేం పోయేది ఏం లేదు. ఎలా చెప్తే అర్థమవుతుందో ఈయనకి నాకు. ఇప్పుడు ఈవిడికి చెప్తున్నారు డైరెక్ట్గా, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, ఇప్పటికీ నేను ఏదో గేమ్ ఆడుతున్నాను, మీతో ఏదో కావాలని ఉంటున్నాను అనేసి మీరు అనుకుంటే నేను ఏం చేయలేను, నాకు అది ఏం లేదనేసి డైరెక్ట్గా చెప్తుంది. నాకు తెలిసి గేమ్ కాదేమో, జెన్యున్గా ఇష్టం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే గేమ్ అయితే అంత చేయరు కదబ్బా, గేమ్ కాదేమో అనిపిస్తుంది. గేమ్ పెట్టుకోవాలనుకుంటే ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఆ టైంలో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్తో వచ్చి రైవల్రీ క్లోజ్గా బాండింగ్ పెట్టుకునేది కదా అమ్మాయి. భరణి గారు అంతా లేరు, 3rd, 4th పొజిషన్లో ఉన్నారు అప్పట్లో, కానీ నెంబర్ 1లో పెట్టి ఆయనతో బాగుండింది, జెన్యున్గా అనిపించినట్టే ఉంది. బట్ స్టిల్ ఇది ఎందుకు అనిపిస్తుంది అంటే జెన్యున్గానే అనిపించిందని ఆ అమ్మాయికి వచ్చి చూపించే ప్రేమ. ఇతను ఏదైనా కసురుకున్నా పడుతుంది, ఇతను ఏమన్నా ఆటలో తీసుకోకపోయినా పక్కకి వెళ్ళి నెగిటివ్గా మాట్లాడడం, ఆయన గురించి భరణి గారి గురించి ఎగనెస్ట్గా. ఇప్పుడు తనుజ గారు మాట్లాడాలి, చిన్నది సపోర్ట్ చేసిన చిన్న దాంట్లో చివుకుమన్న పక్కకి వెళ్ళి ఇమానుయల్తో వాళ్ళందరితో చెప్పేది, భరణి గారు ఇలా నాన్నట్టు చేయలేదు ఏడ్చి గందరగోళం చేసింది. కానీ దివ్య ఇప్పుడు అలా చేయలే. బట్ ఏంటంటే ఆవిడికి డిఫరెన్స్ ఏంటంటే ఈవిడ చిన్న వాటిలో ఏంద్రా వరస్ట్ దివ్య అనేటువంటి కొన్ని చేస్తుంది. ఇక్కడ దెబ్బ పడుతుంది అమ్మాయికి, అది ఏంటి చెప్తా. నెక్స్ట్ తనుజ లెగ్స్ వెళ్ళైంది. తనుజ లెగ్స్ వెళ్ళైతే భరణి గారు అదంతా సాఫ్ట్గా రుద్దాల్సిందమ్మా అని భరణి గారు రుద్దుతున్నారు. ఆయింట్మెంట్ తమ్మని దివ్యాని పంపించారు, దివ్య పోయింది. దివ్య ఇక్కడ ఎవడు కూడా ఈవిడి వైపు నుంచి నిలబడి దివ్య రైట్రా అని అనలేని సిచ్యువేషన్, వరస్ట్ ద కోర్, బీభత్సమైన ఓవర్ యాక్షన్. ఎందుకో కూడా చెప్తాను, దానికి ప్రూవ్ కూడా చేస్తాను. ఏమన్నారంటే రుద్దడానికి ట్రై చేస్తుంటే దివ్య వచ్చింది, మీకే ఒకళ్ళు రాసేలాగా ఉన్నారు, మీకెందుకు, మేము ఉన్నాం కదా, మేము చేస్తాం కదని. ఇది ప్యూర్ జలసీతో చేసినట్టుగా ఎవరికైనా అనిపిస్తుంది, ప్యూర్ జలసీతో చేసినట్టుగా, అనవసరమైన తనుజ గారి మీద హేటెడ్ పెట్టుకుని ఏదో చేసినట్టుగా అనిపిస్తుంది. ఆవిడకు ఉందో లేదు తర్వాత అది అలాగే ఉంటుంది.
ఎందుకంటే మినిమం కామన్ సెన్స్ కదా, మినిమం కామన్ సెన్స్, దట్ ఈస్ ఓవర్ యాక్షన్, దట్స్ వర్స్ట్. ఎందుకు నచ్చలేదు చెప్తాను నేను. ఆయన పడి గేమ్లు ఆడుతుండు, టాస్క్లు ఆడుతుండు, పరిగెత్తుకుంటూ బొమ్మలు టాస్కులు, డాల్ టాస్కులు ఇవన్నీ ఆడాడు. అందరికంటే ముందు వెళ్ళాడు. వాటర్ టాస్క్లో ఈవిడితో పాటు రీతు చౌదరితో వాడు పోటుగా వాటర్ ఇట్టుపోయి ఆడాడు. అదంతా టాస్క్ లాంటి వ్యక్తి ఏమన్నా ఇంత సిల్లీగా ఉంది అమ్మాయి అనిపించింది. జస్ట్ కాలుకి ఆయన ఇట్లా మసాజ్ చేస్తే చేతికి ఏమవుద్ది అసలు? నాన్ సెన్స్ అట్టర్ నాన్ సెన్స్ అసలు. దానికి ఆవిడ ఓవర్ యాక్షన్ చేయడం ఏంటి అసలు నాకు అర్థం కాల. తర్వాత ఇంకొచ్చి తనుజ గారు భరణీతి ఏమంటారంటే, నాకు చేయాలి అనిపించిందని చెప్పొచ్చు కదా. ఇది కూడా పర్ఫెక్ట్గా మాట్లాడింది. డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, మీరు సైలెంట్గా ఉంటారేంటని. అప్పుడు అలా చెప్పొచ్చు కదా. ఈ కవరింగ్ మాటలు ఎందుకు? తను ఏంటంటే స్మూత్గా రుద్దాలి దీన్ని అది అనేసి చెప్పాడు. ఎందుకు నాకు చేయాలనిపించింది చేస్తే తప్పేంటని చెప్పొచ్చు, కానీ చెప్పలేకపోయాడు భరణి గారు. నేనే బాగా చేస్తాననేసి నా నమ్మకం, అందుకని చేసేయాలి. ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి కూడా పాపం హార్ట్ ప్యాక్ తీసుకురావడం పోయిందంటే ఆ అమ్మాయి నెగిటివ్ అని నేను చెప్పట్లా, జస్ట్ నేను అంటున్నా, నువ్వు డైరెక్ట్గా చెప్పొచ్చు. కానీ అప్పుడు మళ్ళీ తెచ్చిచ్చింది, హార్ట్ ప్యాక్ తెచ్చిచ్చి వెళ్ళిపోయేటప్పుడు తనుజ ఏమన్నా, దివ్య కోపం వద్దురా దివ్య, చెప్పా దివ్య ఇలా రా అంటే, నాకు నీ గురించి కాదు, ఆయన గురించి, ఆయనే అవసరం ఆయనకి అది అనేసి వెళ్తుంది కొనుక్కుంటా. అప్పుడు తనుజ భరణి గారితో, నా మీద ఇది ఏది చేసి ఏంటి అమ్మాయి నాకు అర్థంగా అరుచుకుంటూ వెళ్ళింది ఏంటి? మీరు చెప్పాలి కదా తనకి, అమ్మా నాకు కూడా హట్ అవుతుందమ్మా, బెటర్ నేను మాట్లాడేస్తాను నీకు, నాకు కూడా హట్ అవుతుంది కదా అండి భరణి గారు, నేను మాట్లాడడం మానేస్తే ఇట్లా అనుకుంటే అమ్మాయి ఏంటి ఇలా చేస్తుంది, మీతో తన ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లేదు, అసలు అందరితో మాట్లాడినట్టే కదా మాట్లాడుతున్నాను ఏంటని. ఇక్కడ తనుజ గారిది 0% రాంగ్. క్లియర్గా ఆయన టాస్క్లు ఆడిన చేతులతో ఆయింట్మెంట్ పూస్తే ఏమొస్తుంది అయ్యా? ఆయన ప్లేట్ పట్టుకున్నంత బరువు ఉండదు, ఓవర్కెట్ రుద్దేది కదా, దాంట్లో ఏం స్ట్రెయిన్ ఉంటుంది, ఇంకా చేయి తగ్గలేదు అంటది. కామన్ సెన్స్ లేకుండా వరస్ట్ అండి బాబు. ఎందుకు? అది ఓన్లీ ప్యూర్ జలసీతో చేసిన ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ కేర్ అంటావా ఓవర్ పొజిటివ్నెస్కి వస్తుంది, ఓవర్ కేర్ అది. ఆయన టాస్క్లే ఆడతాను కదా, చేతికి వృత్తి ఏంటి? వేరే వాళ్ళకి వృత్తి అడిగుండే వాళ్ళ? అస్సలు నచ్చలేదు నాకు. అయిపోయిన తర్వాత భరణి గారు దివ్యతో బయటకు వచ్చి, ఎందుకు అంత కోపంగా వెళ్ళావు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అనగానే, టైం లేట్ అవుతుంది తప్పదు, మంచి పాయింట్లోనే, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అనగానే భరణి గారు, దివ్య మరి మీకు బ్రెయిన్ లేదా మీకేంటి అసలు, ఎన్నిసార్లు చెప్పాలి అన్నట్టుగా చేస్తే భరణి గారు, అది చాలా జెంటిల్గా చేయాలమ్మా అంటే, దివ్య మీకు చేతుల్లో నొప్పి లేదా మీకు చేతుల్లో నొప్పి, మీ గురించి ఆలోచించరా మీరు? ఇన్ని వీక్స్ అయినా కూడా ఆ నొప్పి తగ్గట్లేదంటే దాని గురించి ఆలోచన. ఈ వీక్లో తగిలిన దెబ్బ అది అన్న తర్వాత ఇది ఇంతవరకు ఓవర్ కేర్ అంతా మంచిది అనుకున్నా. ఈ వీక్లో తగిలిన దెబ్బ అది అంటే ఈ వీక్లో తగిలింది కాదు, అప్పుడెప్పుడో తగిలింది, ఇంకా తగ్గలేదు. దీని మధ్యలో 2-3 టాస్కులు అల్లాడి చాకుల మీద అల్లాడిచ్చాడు ఆయన, సూపర్ ఆడాడు. ఆ టాస్కుల కంటే పెద్ద చేతులు జస్ట్ రుద్దడం ఏం వరస్ట్ సామె, వరస్ట్ గలీజ్. నాకు అసలు నచ్చలేదు ఆవిడ ఈరోజు ఈ పర్టికులర్ పాయింట్. తనుజ అయిపోయిన తర్వాత భరణి గారు, తను ఏంటి అంటే నా విషయంలో ఇలా అవుతుంది అనేసి అనుకుంటుంది. అవును అనుకుంటుందా? వెరీ గుడ్, అమేజింగ్. అనుకోక మనిషినోడు ఎవడైనా అదే అనుకుంటాడు. అరే చిన్నది ఆట ఆడినోడు చేతులు రుద్దుతుంటే దాంట్లో ఏమైంది రా స్వామి అని అనుకోరా? తర్వాత సరికి వీడికి అర్థం కావట్లేదు. దివ్య కళ్యాణికి రాస్తున్నా కూడా ఇదే డైలాగ్ చెప్తా, కళ్యాణికి రాస్తున్న ఇదే డైలాగ్ చెప్పినా కూడా వరస్ట్ ఆవిడ అదే చెప్తున్నా ఆవిడ. అది అర్థం చేసుకోకపోతే కామన్ సెన్స్ ఎవరికి లేకుంటే నా ప్రాబ్లం కాదు.